హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. ఈరోజు వీడియోలో మనం మెంతికూర రోటి పచ్చడి తయారు చేసేద్దాం. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకైనా, ఇడ్లీకైనా, రైస్కైనా దేంతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నాకైతే గోంగూర చట్నీ తర్వాత మోస్ట్ ఫేవరెట్ చట్నీ అయిపోయిందండి ఈ మెంతికూర చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి. 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు కారాన్ని చూసుకొని పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పోపును వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత పోపును వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ గింజలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకోవాలి. మనం ముందుగా వేరుశనగ గింజలను వేయించుకున్నాం కాబట్టి తెల్ల నువ్వులను వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే నూనెలోనే కూడా వేరుశనగ గింజలను వేసుకొని వేపుకోవచ్చు. కానీ వేరుశనగ గింజలు బాగా వేగిన తర్వాత మాత్రమే నువ్వులను వేసుకోవాలి. మొత్తం వేగే విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతికూరాకును ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆకులను మాత్రమే వేసుకోవాలి. మీరు కావాలంటే మెంతికూరను కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిసే విధంగా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతూ మెంతికూర పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అప్పుడే మెంతికూర చేదు వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మెంతికూర అయితే మగ్గింది. మెంతికూరలోంచి వాటర్ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో మెంతికూరను కలుపుతూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఉడికించుకున్న మెంతికూరకు పప్పులను మిక్సర్ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. మెంతికూర చల్లారేలోపు మనం టమాటాను ఉడికించుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయను ఒకసారి వేపుకొని 2 మీడియం సైజు టమాటాలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా మెత్తబడి టమాటా నుండి తొక్క సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడికేలోపు మెంతికూర అయితే చల్లారిపోయిందండి. మెంతికూరను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడైతే టమాటాను చెక్ చేసుకుందాం. చూడండి, టమాటా అయితే మెత్తగా మగ్గిపోయింది. మగ్గిన టమాటాను దించి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతికూర మిశ్రమంలో వేసుకుని పల్స్లో 2 సార్లు లేదా 3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం పోపును వేసుకుందాం. ప్యాన్లో పోపుకు సరిపడా నూనెను వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 రెబ్బ కరివేపాకు, 2 ఇంచుకున్న ఎండుమిర్చీలను వేసుకోవాలి. పోపును మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోపు దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. మీరు కావాలంటే ప్యాన్లో కాకుండా పోపు గరిటెలో కూడా పోపును వేసుకోవచ్చు. నేనైతే కడాయిలో వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. పచ్చళ్ళలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువ వేయడం వల్ల మరి కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోపును వేసుకొని చట్నీలో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని దోశతో కానీ, ఇడ్లీతో కానీ, రైస్తో కానీ
మీకు దేంతో నచ్చితే దాంతో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ మెంతి కూర రోటి పచ్చడిని తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మెంతి కూరతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఆ రెసిపీస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.